ఈ రోజుల్లో రూ. 500తో ఏమొస్తుంది? ఒక ఫ్రెండ్ గ్యాంగ్‌తో బిర్యానీ తింటే అయిపోతుంది. లేదా ఒక సినిమాకెళ్తే మాయమైపోతుంది. కానీ ఇదే రూ. 500తో మీరు ఇండియాలోని టాప్ 50 కంపెనీస్‌లో పార్ట్నర్ అవ్వచ్చు అంటే నమ్ముతారా? చాలామంది స్టాక్ మార్కెట్ అంటే జూదం, పేదవాడు నాశనం అయిపోతాడు అని భయపెడతారు. కానీ నిజమేంటంటే అంబానీలు, టాటాలు, రాకేష్ జుంజున్వాలా వీళ్ళంతా సంపాదించింది ఇదే స్టాక్ మార్కెట్ నుండి. వాళ్ళకి లేని భయం మనకెందుకు? నమస్తే, వెల్కమ్ టు నిఫ్టీ గెయిన్స్ తెలుగు. ఈరోజు మనం భయాన్ని వదిలేసి లాభాల వైపు మొదటి అడుగును వేద్దాం. అది ఎలాంటి హిడెన్ ఛార్జెస్ లేకుండానే. అవును, మీరు విన్నది నిజమే. అది ఎలాగో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. ఇది కేవలం ఎడ్యుకేషనల్ వీడియో మాత్రమే, ఎలాంటి కొనుగోలు సలహా కాదు. ఇన్వెస్ట్ చేసే ముందు మీ స్వంత రీసెర్చ్ను చేయండి. స్టాక్ మార్కెట్లోకి కొత్తగా రాగానే అందరూ చేసే తప్పు, ఎవరో చెప్పారని తెలియని కంపెనీస్లో పెన్నీ స్టాక్స్లో డబ్బులు పెట్టేసి చేతులు కాల్చుకుంటారు. కానీ మనం తెలివైన వాళ్ళం. మనం రిస్క్ తీసుకోం, కానీ రిటర్న్స్ కావాలి. దానికి ఒకే ఒక బ్రహ్మాస్త్రం ఉంది, అదే నిఫ్టీ బీస్. అసలు ఏంటి ఈ నిఫ్టీ బీస్? సింపుల్గా చెప్తాను. మనం ఒక రిలయన్స్ షేర్ కొనాలంటే దాదాపు రూ. 1,500 కావాలి. ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ కొనాలంటే దాదాపు రూ. 1,000 కావాలి. సామాన్యుడికి ఇది కష్టం. కానీ నిఫ్టీ బీస్ ధర 280 నుంచి 300 మధ్యలో ఉంటుంది. మ్యాజిక్ ఏంటంటే మీరు ఈ ఒక్క నిఫ్టీ బీస్ యూనిట్ కొంటే ఇండియాలోని టాప్ 50 కంపెనీస్లో లైక్ రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి లాంటి షేర్స్లో కొంచెం కొన్నట్లే. అంటే ఒకే ఒక్క 300తో ఇండియా గ్రోత్ స్టోరీలో మీరు భాగమవుతున్నారన్నమాట. కంపెనీలు పెరిగితే మీ డబ్బు పెరుగుతుంది. సింపుల్. ఇక్కడ బిగినర్స్కి వచ్చే అసలైన డౌట్, అంత బాగానే ఉంది కానీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఏవో ఛార్జెస్ ఉంటాయి కదా, ఏఎంసీ ఛార్జెస్ అని. సంవత్సరానికి 300 నుంచి 700 రూపాయలు కట్ చేస్తారు కదా. నేను పెట్టేదే 500 అయితే నా లాభం అంతా ఈ ఛార్జీలకే పోతే నాకేం మిగులుతుంది? మీకు వచ్చిన డౌట్ వ్యాలిడ్ పాయింట్. కానీ ఇక్కడే ఒక సీక్రెట్ ఉంది, అదే బిఎస్డిఏ అంటే బేసిక్ సర్వీస్ డీమ్యాట్ అకౌంట్. సెబీ తెచ్చిన ఈ కొత్త రూల్ ప్రకారం మీ డీమ్యాట్ అకౌంట్లో ఉన్న షేర్ల విలువ 4 లక్షల లోపు ఉంటే మీరు ఒక్క రూపాయి కూడా ఏఎంసీ కట్టాల్సిన అవసరమే లేదు. అవును, జీరో మెయింటెనెన్స్ ఛార్జెస్. కానీ ఇక్కడ ఒకే ఒక కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఈ ఆఫర్ మీకు వర్తించాలంటే మీ పేరు మీద కేవలం ఒకే ఒక డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. అంటే మీరు ఇప్పటికే వేరే యాప్స్లో జీరోదా కానీ, ఏంజల్ వన్ కానీ ఎక్సెట్రా అకౌంట్ ఉంటే ఇది మీకు వర్తించదు. ఇది మీ మొదటి మరియు ఏకైక ఫస్ట్ అండ్ ఓన్లీ డీమ్యాట్ అకౌంట్ అయి ఉండాలి. అప్పుడే ఈ జీరో ఛార్జెస్ బెనిఫిట్ వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ మల్టిపుల్ డీమ్యాట్ అకౌంట్స్ ఉంటే కేవలం ఒకే ఒక డీమ్యాట్ ఉంచుకొని మిగతా వాటిని పర్మనెంట్గా క్లోజ్ చేయండి. ఆ తర్వాత మీకు బిఎస్డిఏ రూల్ వర్తిస్తుంది. ఒకవేళ మీరు ఇప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారనుకోండి, మీ ఇన్వెస్ట్మెంట్ 4 లక్షలు దాటేంత వరకు, అంటే మీరు పెద్ద ఇన్వెస్టర్ అయ్యేంత వరకు డీమ్యాట్ కంపెనీలు మీ దగ్గర నుంచి ఏఎంసీ తీసుకోకూడదు. సో మన నిఫ్టీ బీస్లో వచ్చే లాభం మొత్తం మీదే, ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వదు. సరే, ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా ఎలా కొనాలో చూద్దాం. ముందుగా మీ దగ్గర జీరోదా, గ్రోక్ లేదా ఏంజిల్ వన్లో అకౌంట్ ఉండాలి. యాప్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో నిఫ్టీ బీస్ అని టైప్ చేయండి. అక్కడ బై బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్వాంటిటీ దగ్గర 1 or 2 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ముఖ్యంగా ఇంట్రాడే కాకుండా లాంగ్ టర్మ్ లేదా సిఎన్సి సెలెక్ట్ చేసుకోండి. మార్కెట్ ప్రైస్ ఆర్ లిమిట్ ప్రైస్ సెలెక్ట్ చేసి స్వైప్ టు బై కొట్టండి. అంతే, కంగ్రాట్స్. ఇప్పుడు మీరు అధికారికంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ అయినట్టే. స్టాక్ మార్కెట్ అంటే రాత్రికి రాత్రే కోట్లు సంపాదించడం కాదు, అది జూదం అవుతుంది. సింపుల్గా ప్రతి నెల మీకు వీలైనంతగా ఒక రూ. 500 లేకుంటే రూ. 1000 ఇలా నిఫ్టీ బీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. ఆ కాంపౌండింగ్ పవర్ ఏంటో ఒక 5 ఏళ్ల తర్వాత మీకే తెలుస్తుంది. మీలో ఎంతమంది ఈరోజే మొదటి నిఫ్టీ బీస్ కొంటున్నారో కింద కామెంట్ చేయండి. స్టాక్ మార్కెట్ గురించి తెలుగులో సింపుల్గా నిజాయితీగా నేర్చుకోవడానికి మన నిఫ్టీ గెయిన్స్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.